బ్రేకింగ్ న్యూస్ రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసులు మరొకరి విచారణకు రంగం సిద్ధం చేశారు. గుడివాడకు చెందిన కామేపల్లి తులసిబాబుకు పోలీసులు నోటీసులు పంపించారు. జనవరి 3న ప్రకాశం జిల్లా ఎస్పీ ఆఫీసులో విచారణకు రావాలని సమ్మన్లు అందించారు. కస్టోడియల్ టార్చర్ సమయంలో ప్రైవేటు వ్యక్తి అయిన తులసిబాబు పోలీసులతో కలిసి గదిలోపలికి వచ్చి తనను కొట్టారని, తన గుండెలపై కూర్చుని హింసించారని అప్పటి ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు కామేపల్లి తులసిబాబుకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈయనను విచారిస్తే అసలు సిఐడి ఆఫీసులోకి ప్రైవేటు వ్యక్తులు వచ్చి రఘురామను ఎందుకు కొట్టారు, వారిని తీసుకువచ్చింది ఎవరు అనే విషయాలు బయటకు వస్తాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా రిపోర్టర్ మహేష్ ఫోన్ లో అందిస్తారు. మహేష్, చెప్పండి, రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ లో మరొకరికి కూడా పోలీసులు నోటీసులు పంపించినట్లుగా తెలుస్తోంది. ఇటు గుడివాడకు చెందిన కామేపల్లి తులసిబాబుకు, అంటే ఒక ప్రైవేటు వ్యక్తి అయిన తులసిబాబు కూడా ఆ రోజు రఘురామ కస్టోడియల్ టార్చర్ లో చిత్రహింసలు పెట్టినట్లుగా కూడా సమాచారం అయితే వస్తోంది. దీనికి సంబంధించి ఆయనకి నోటీసులు అయితే జారీ చేశారు. మరి ఆయన విచారణకు హాజరవుతారా ఈ తులసిరెడ్డి? లహరి ప్రస్తుత డిప్యూటీ స్పీకర్, నాటి ఎంపీ రఘురామరాజుకి కస్టోడియల్ టార్చర్ ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందులో భాగంగానే అప్పటి ఐఓ అయిన విజయపాల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అప్పుడు రఘురామకృష్ణరాజు ఎవరైతే ఉన్నారో ఎంపీగా, ఆయన్ని కస్టోడియల్ టార్చర్ లో భాగంగా నలుగురు ప్రైవేటు వ్యక్తుల్ని కూడా విజయపాల్ నియమించినట్లుగా కూడా రఘురామకృష్ణరాజు లేఖలు తన ఫిర్యాదులో కూడా పేర్కొన్నారు. అందులో భాగంగానే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో కామేపల్లి తులసిబాబు అనే వ్యక్తి ఉమ్మడి కృష్ణా జిల్లా గుడివాడ వాసిగా కూడా తెలుస్తోంది. అయితే పోలీసులు ఆ కామేపల్లి తులసిబాబుకు నిన్న నోటీసులు అయితే కూడా సర్వ్ చేయడం కూడా జరిగింది. అయితే ఈ కామేపల్లి తులసిబాబుని తీసుకువచ్చి పోలీస్ స్టేషన్ లో విచారిస్తే అయితే మిగిలిన ముగ్గురు వ్యక్తులు ఎవరు అనే దానిపై కూడా పూర్తి సమాచారం కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఒక ఎంపీ హోదాలో ఉన్న వ్యక్తిని ఆ రోజు అలా కస్టోడియల్ టార్చర్ చేయటం అనేది మంచి విధానం కాదని కూడా టీడీపీ నేతలు చెప్తూనే ఉంటున్నారు. లహరి, మహేష్, ఏకంగా సిఐడి ఆఫీస్ లోకి ఓ ప్రైవేటు వ్యక్తిని తీసుకురావడం వెనక డైరెక్ట్ గా ఇటు ఈ పార్టీకి సంబంధించిన ఓ నేతనే కారణం అన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక్కడ మనకు తెలిసినట్లయితే జగనే దగ్గరుండి ఈ ప్లాన్ అంతా చేయించారు అంటూ కూడా మనకి బయటకు వస్తూ ఉంది. మరి దీనికి సంబంధించి త్వరలో ఇటు జగన్ పేరు కూడా బయటకు వచ్చి ఆయనకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా ఈ కేసులో? లహరి, ఒక ప్రైవేటు వ్యక్తుల్ని కూడా సిఐడి కార్యాలయంలోకి అనుమతించడం అనేది అధికార దుర్వినియోగం కిందే వస్తుంది. అయితే పై ఉన్నతాధికారులు వారికి సపోర్ట్ చేసిన, సహకరించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి ఆదేశానుసారమే విజయపాల్ ఇలా చేశాడని చెప్పి కూడా మనకి ఇందులో భాగంగా తెలుస్తోంది. అయితే ఏది ఏమైనా ఒక ఉన్నతాధికారే ప్రైవేటు వ్యక్తుల్ని అలా నియమించడం అనేది కూడా సరికాదు. ఇప్పట్లో కొంత అధికారులు కూడా తమలో తాము గుసగుసలాడుతున్నారు. అయితే ఇప్పుడు ఈ తులసిబాబు ఎవరైతే ఉన్నారో గుడివాడకు చెందిన వ్యక్తి, ఇతన్ని తీసుకువచ్చి ఇతన్ని విచారిస్తే అయితే ఆ విజయపాల్ వెనక ఎవరున్నారు అంటే ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి అవ్వచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేదా విజయసాయి రెడ్డి కావచ్చు, ఎవరున్నారనే పూర్తి సమాచారం కూడా ఒకరి తర్వాత ఒకరిని విచారిస్తే తెలుస్తుందని చెప్పి కూడా ఈ ప్రస్తుత అధికారులు కూడా భావిస్తున్నారు. లహరి, రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.